భారతీయ సనాతన ధర్మానికి పట్టుగొమ్మలు ఆలయాలు, ఆశ్రమాలు. భగవంతుడు సర్వాంతర్యామి. అయితే ఆ దైవాన్ని అన్ని చోట్ల అందరిలోనూ దర్శించడమనేది కేవలం ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరుకున్న సాధకులకు మాత్రమే సాధ్యమవుతుంది. సామాన్యులకు అది వీలు కాదు. అందుకే అందరిలోనూ భగవద్భావాన్ని నెలకొల్పడానికి, అందరూ ఆ దైవత్వాన్ని అనుభూతి చెందడానికి ఆలయాలతో పాటు ఆశ్రమాలు, గురు సన్నిధానాలు ఉపకరిస్తాయి. దైవశక్తి, ఉపాసన, సేవ, అతిథి సత్కారం, చింతన వంటివి కేంద్రీకరింపచేసుకున్న మన ఆశ్రమాలు సాధారణ కట్టడాలు కావు. అద్భుతమైన శాస్త్ర ప్రమాణాలు, మరెన్నో వైదికపరమైన, ఆగమపరమైన, మంత్రపరమైన అంశాలు ఆశ్రమాలతో మిళితమై ఉంటాయి. ఆ కోవలోనిదే కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో నెలకొని ఉన్న శ్రీ కైలాస ఆశ్రమ మహాసంస్థానం. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో సువిశాల ప్రాంగణంలో ఉన్న కైలాసాశ్రమం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఈ ఆశ్రమానికి మరింత ప్రత్యేకతను ఆపాదిస్తూ ఆశ్రమ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం విలసిల్లుతోంది. బెంగళూరు నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో కావేరి, వృషాభావతి అనే 2 నదుల మధ్య ప్రదేశంలో నైరుతి దిశలో ఈ ఆశ్రమ ప్రాంగణం నెలకొని ఉంటుంది. ఈ ప్రదేశానికి కాంచనగిరి అని పేరు. కాలక్రమంలో కాంచనహళ్లిగా, చంపకవనంగా మార్పు చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణం, సతత హరితమైన వనాలు, వాటి నుంచి వీచే స్వచ్ఛమైన గాలితో ఈ ఆశ్రమం పవిత్రతకు, ప్రశాంతతకు చిరునామాగా నిలుస్తుంది. ఈ పావన సన్నిధిలోని పరమ పూజ్య శ్రీ 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 తిరుచి స్వామివారు కైలాస ఆశ్రమ మహాసంస్థానాన్ని, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాన్ని స్థాపించారు. ప్రఖ్యాత సాధువు 137 సంవత్సరం వరకు భౌతికంగా జీవించిన శివపురి బాబా శ్రీ తిరుచి స్వామి గురువు. నేపాల్లో ఖాట్మండ్లో శివపురి స్వామి వద్ద తిరుచి స్వామి ఎన్నో ఆధ్యాత్మిక విద్యల్ని అభ్యసించారు. ఆయన నిర్దేశకత్వంలోని 1959 సంవత్సరంలో ఈ ప్రదేశంలోకి అడుగిడి ఓ మహా ఆధ్యాత్మిక జగత్తుకి శ్రీకారం చుట్టారు. తన ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడి ఆవాస స్థలాన్ని తమ ఆశ్రమానికి నామధేయంగా తిరుచి స్వామి నిర్దేశించారు. కైలాసాశ్రమం పేరిట పీఠాన్ని స్థాపించి రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని ప్రారంభించి జగదంబను జయపీఠంపై నెలకొల్పారు. అద్భుతమైన ఆలయ ప్రాకారాలతో అలరారుతోన్న ఈ సన్నిధి ఒకప్పుడు మహర్షుల తపో సన్నిధిగా పురాణాలు అభివర్ణించాయి. తంత్ర చూడామణి గ్రంథంలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. సతీదేవి కర్ణభాగం ఈ ప్రదేశంలో పడిందంటారు. అందుకే భక్తుల మొరల్ని, వారి అభీష్టాల్ని శక్తిమాత రాజరాజేశ్వరి శ్రద్ధగా ఆలకించి వారి కామ్యాల్ని సాకారం చేస్తుందంటారు. అమ్మ వరాల సిరుల తల్లి. ఆ నేపథ్యంలోనే ఈ మాతృశక్తిని జ్ఞానాక్షి శ్రీ రాజరాజేశ్వరిగా భక్తులు వ్యవహరిస్తారు. జ్ఞానమనే నేత్రాల్ని కలిగిన ఈ జగదీశ్వరి కరుణ వల్ల ఆధ్యాత్మిక సుజ్ఞానాన్ని అందించడానికి తిరుచి స్వామి ఇక్కడ కైలాసాశ్రమాన్ని స్థాపించి శాఖోపశాఖలుగా విస్తరింపచేశారు.
ప్రేమ, వాత్సల్యంతో కూడిన ఆధ్యాత్మిక చింతన ఉత్తమ ఫలితాలను అందిస్తుందని తిరుచి స్వామి పేర్కొనేవారు. తమ దగ్గరకు దర్శనం కోసం వచ్చే భక్తులకు శాంతి, మనోధైర్యాలని అందించేవారు. క్రమశిక్షణతో కూడిన భక్తి మార్గాలకు విశేషమైన ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన ఎంతోమంది జిజ్ఞాసువులకు, సాధు సన్యాసులకు, మఠాధిపతులకు మార్గదర్శకులయ్యారు. రాజరాజేశ్వరీదేవి అనుగ్రహ విశేషాన్ని పరిపూర్ణంగా పొందారు. ఆలయంలో ఆరాధనా క్రమాన్ని నిర్దేశించారు. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాల ప్రతిష్టలకు, పునరుద్ధరణకు ఆయన కారకులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మ ప్రాధాన్యాన్ని, వైశిష్ట్యాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కైలాసాశ్రమ పీఠానికి వారసుడిగా శ్రీ జయేంద్రపురి స్వామిని తిరుచి స్వామి నియమించారు. 2003 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన ఆయన అధికారికంగా ఆశ్రమ ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. పరమపూజ్య శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య సచ్చిదానంద ప్రణవస్వరూప పరమాచార్య జగద్గురు శ్రీ 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 శివరత్నపురి భగవత్పాదాచార్య శ్రీ 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 తిరుచి మహాస్వామి 2005 సంవత్సరం జనవరి 14 మకర సంక్రాంతి నాడు శివైక్యం చెందారు. ఈ అద్భుతమైన భారత భూమిలో ఎన్నో మహాపురుషులు అవతరించారు. అలాంటి మహాపురుషులలో భారత భూమి చూసినాయి. మరి యొక్క మహాపురుషులంటే పరమ పూజ్యులైన పరివ్రాజకాచుర ఆచార్యులైన సచ్చిదానంద ప్రణవస్వరూపులైన పరమాచార్య జగద్గురులైన శ్రీ 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 శివరత్నపురి భగవత్పాదాచార్య శ్రీ 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 తిరుచి మహాస్వాముల వారు. ఈ శ్రీ కైలాసాశ్రమ మహాసంస్థానమును ఒక సంస్థాపకులే పరమ పూజ్యులైన శ్రీ శ్రీ తిరుచి మహాస్వాముల వారు. వాళ్ళు ఎలాంటి మహాపురుషులని ఎక్కడో పుట్టుతారు, మరియు వారు పుట్టిన తావు దాన్ని వదిలిపెట్టి కర్మభూమికి వస్తారు. అలాంటి వాళ్ళ కర్మభూమి ఈ పవిత్రమైన కాంచనపురి, బెంగళూరు నగరము కెంచనహళ్ళి అనే ఈ పల్లి శ్రీ కైలాసాశ్రమ మహాసంస్థానాన్ని స్థాపించారు. ఈ పవిత్రమైన సంస్థానం యొక్క చరిత్రం చెప్పాలంటే, ఈ సంస్థానానికి ఎన్ని శాఖలు అంటే బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ చోటుతో పరమ పూజ్యులైన మహాస్వాముల వారి పాద స్పర్శమైంది. ఇక్కడ మీరేమైనా ఒక భవనం చూస్తే కానీ, గుడి చూస్తే కానీ, వేద పాఠశాల చూస్తే కానీ, గౌశాల, అది కాక వంటశాల, ఏది చూసినా ఇది మాత్రం మనం మనసు మర్చిపోకూడదు. అన్నిటికీ కారణం వాళ్ళ పాదస్పర్శమే. ఉత్తరాయణ పుణ్యకాలంలో మహాసమాధి పొందిన తిరుచి స్వామికి యోగ్యమైన వారసుడిగా జయేంద్రపురి స్వామి వినుతికెక్కారు. తిరుచి స్వామి ప్రధాన శిష్యుడిగా, అనుచరుడిగా, ఆంతరంగికుడిగా జయేంద్రపురి స్వామి గురుసేవలో తరించసాగారు. 1993 సంవత్సరం నుంచి గురు శుశ్రూష చేయసాగారు. 2003 సంవత్సరంలో తిరుచుస్వామి ఆదేశాల మేరకు ఆశ్రమ బాధ్యతల్ని స్వీకరించి దీక్షా దక్షతలతో ప్రతిభావంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య సచ్చిదానంద ప్రణవస్వరూప ఆచార్య మహామండలేశ్వర జగద్గురు శ్రీ 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 జయేంద్రపురి మహాస్వామీజీగా భక్తులు, శిష్యులచే ఆయన కీర్తింపబడుతున్నారు. 1986 సంవత్సరంలో జయేంద్రపురి స్వామి తిరుచి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తరువాత వారిని తమ గురువుగా స్వీకరించి వారి ఆదేశానుసారం హరిద్వార్లో 6 సంవత్సరాల పాటు అధ్యయనం కొనసాగించారు. 1993లో బెంగుళూరు వచ్చి గురుసేవలో నిమగ్నమయ్యారు. మహాస్వామీజీ మహాసమాధి అనంతరం ఆచార్యపీఠాన్ని అధిరోహించి మహాస్వామీజీ అడుగుజాడల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సంస్థానాన్ని నిర్వహిస్తున్నారు. 1960 అక్టోబర్ 20న జయేంద్రపురి స్వామి జన్మించారు. బాల్యంలో ఎంతో చురుకైన విద్యార్థిగా జయేంద్ర ఉపాధ్యాయుల మన్ననల్ని పొందారు. యుక్త వయసు వచ్చే వరకు ఆయన ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల, వాటిలోని ముఖ్యాంశాల పట్ల సాధికారతను సాధించారు.
ఆధ్యాత్మిక చింతన పట్ల అనురక్తిని పెంచుకున్న జయేంద్రస్వామి దైవిక మార్గంలో తనకు మార్గనిర్దేశనం పొందడానికి కైలాస ఆశ్రమానికి వచ్చారు. తిరుచ్చిస్వామిని కలుసుకున్నారు. జయేంద్రుల ముఖవర్చస్సు, ఆధ్యాత్మిక జ్ఞానం తిరుచ్చిస్వామిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తనకు తగిన వారసుడు లభించాడని తిరుచ్చిస్వామి ఆ క్షణమే భావించారు. వేదాధ్యయనం, ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనాన్ని విస్తృతంగా చెయ్యమని జయేంద్రకు తిరుచ్చిస్వామి సూచించారు. ఆ తరుణంలోనే సన్యాస దీక్షను స్వీకరించడానికి జయేంద్ర సైతం సుముఖత వ్యక్తం చేశారు. శ్రీ ప్రకాశానందజీ మహారాజ్ హరిద్వార్లో వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. వారి వద్దకు వెళ్లి వేద విద్యను నేర్చుకోమని తిరుచ్చిస్వామి జయేంద్రకి సూచించారు. 7.5 సంవత్సరాలు హరిద్వార్, కాశీ, ఉజ్జయినులలో జయేంద్రులు వేద విద్యను నేర్చుకున్నారు. 2003 సంవత్సరంలో కైలాసాశ్రమ ఉత్తరాధికారిగా బాధ్యతల్ని స్వీకరించి తిరుచ్చిస్వామి శివైక్యం తరువాత పూర్తి స్థాయిలో ఆశ్రమ, ఆలయ పరిపాలనా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. జయేంద్రపురి అన్ని దక్షిణ భారతీయ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్ భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. ఈ బహుభాషా భూషణం ఆయనకు ఎంతో ప్రత్యేకతను సంతరించి పెట్టింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ దేశ భాషలో మాట్లాడడం స్వామీజీ ప్రత్యేకత. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు. భారతదేశమే ప్రపంచానికి ఆత్మ, మన దేశం ఈ జగతికి హృదయస్థానం. హృదయం పవిత్రంగా ఉంటే మొత్తం దేహమే పవిత్రంగా ఉంటుంది. ఆ పునీత భావాలు అందరికీ వ్యాప్తి చెందుతాయి. కర్మభూమి అయిన ఈ దేశంలో జన్మించినందుకు మనందరం గర్వపడాలి అంటారు జయేంద్రపురి స్వామి. ఆధ్యాత్మిక చింతన, సేవా దృక్పథం, మానవీయ విలువలు, విద్యా వ్యాప్తి, వైద్య ఆరోగ్య సదుపాయాలు, బీద పూజ ఇలా బహుముఖాలుగా కైలాసాశ్రమ లక్ష్యాలు వర్గీకృతమై ప్రతిభావంతంగా, బాధ్యతాయుతంగా కొనసాగుతున్నాయి. సేవ సైతం పరమాత్ముడి పూజే. సేవ ద్వారా దైవం దృష్టిని మరింతగా ఆకర్షించవచ్చు. పూజగదిలో కన్నా సేవా మార్గంలో అత్యధిక సమయం వెచ్చించిన వారినే పరమాత్ముడు ఇష్టపడతాడు. ప్రేమ, దయ, సేవ, కరుణ వంటి సత్వగుణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అంటారు జయేంద్రపురి స్వామి. కైలాసాశ్రమంలోని ప్రతి కట్టడం, ప్రతి అంశం అద్భుతమే. ఇందులో ప్రధానంగా మాతాశ్రీ జ్ఞానాక్షి రాజరాజేశ్వరి ఆలయం ప్రధానమైనది. స్వర్ణ కవచ అలంకార నేపథ్యంగా జయపీఠంపై ఆసీనురాలైన శ్రీ భగవతి చతుర్భుజాలతో పాశాంకుశాలను, త్రిశూలాన్ని, చెరకుగడను ధరించి సజ్జన శుభకారిణిగా దర్శనమిస్తుంది. నూట 3 అడుగుల మహారాజ గోపురంపై నవావరణలకు, నవరత్నాలకు, నవగ్రహాలకు, నవరాత్రులకు, నవదుర్గలకు సంకేతంగా నవకలశాలు అమరి ఉంటాయి. తిరుచ్చిస్వామి వారి సంకల్పం మేరకు జయేంద్రపురి స్వామి నిరంతర పర్యవేక్షణతో ఈ అపురూప ఆలయం ఆకృతి దాల్చింది. ఎంతో మంది శిల్పుల అద్భుత కళా వైదుష్యానికి ఈ ఆలయం సంకేతం. ఈ ఆలయం ద్రావిడ శిల్పకళా పద్ధతిలో ఆగమశాస్త్రరీత్యా నిర్మితమయ్యింది. శిల్పకళా సమన్వితమైన స్తంభాలతో, కనువిందైన ఆకృతులు నిండిన గోడలతో ప్రాచీన ఆలయ వాస్తుశైలికి దర్పణం పడుతుంది. గర్భగృహం, ఆరాధనా మంటపం, మహామంటపం, నీరాలిత మంటపం, ముఖమంటపం, చిత్రమంటపం ఇలా ఎన్నో మంటపాల సమన్వితంగా ప్రదక్షిణాపథంతో ఈ ఆలయ ప్రాంగణం భక్తిభావ సమన్వితంగా ఆకట్టుకుంటుంది. గర్భాలయంలో 6 అడుగుల ఎత్తైన శ్రీ రాజరాజేశ్వరీదేవి జయసింహాసనంపై విరాజమానమై గోచరమవుతుంది.
అమ్మవారు కుడికాలు ముడుచుకొని ఎడమకాలు మోకాళ్ల దగ్గర నుంచి వంచి ముందుకు చాచి తన పాదం పూర్తిగా వికసించిన తామర పువ్వుపై మోపి దర్శనమిస్తుంది. ఇక్కడ అర్చనలు, ఆరాధనలు, వైదిక క్రతువుల్ని శివాచార్యులు అని వ్యవహరించే పురోహితులు నిర్వహిస్తారు. తిరుచిస్వామి మహాసమాధిపై శ్రీచక్ర మహామేరు మందిరం నెలకొని ఉంటుంది. శక్తి ఆరాధన, శివ ఆరాధన ఈ ఆశ్రమ ప్రాంగణంలో నిత్యం కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ప్రధానంగా 2 ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. మొదటిది వసంత నవరాత్రులు. చైత్రమాస శుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుంచి ప్రారంభమై శ్రీరామ నవమి వరకు విశేష ఉత్సవాలు కొనసాగుతాయి. రెండవది శ్రీదేవి శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలు విజయదశమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పూజలు, హోమాలు, వేద పారాయణలు, అనేక విధాలైన వాహనాలపై అమ్మవారి ఊరేగింపులు, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాల్ని కడు కమనీయంగా నిర్వహిస్తారు. మకర సంక్రాంతి 2005లో వాళ్ళు సమాధి వ్యవస్థను పొందారు. అది ఆయనకు తోడుతూనే మేము వాళ్ళు ప్రతిమను చేసి వాళ్ళు ఎప్పుడు విశ్రమించిన స్థానాన్ని ఇక్కడ పెట్టించాము. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండి అందరికీ ప్రత్యేకంగా వాళ్ళకు దర్శనమిచ్చి వాళ్ళకు సద్బోధన చేసేవారు. ఇప్పుడు ఇది విశేషంగా చేసినారు. ఇక్కడ ఈ స్థానంలో చేసిన ఒక మూర్తి ఇది. వాళ్ళు చూసి వాళ్ళ అనుగ్రహంతో హస్తానుగ్రహం, దృష్టి అనుగ్రహం, స్పర్శానుగ్రహం ఇచ్చేవాడు. ఇది కాలడి నుండి భగవత్పాదాది శంకరాచార్యులు పుట్టిన తాము నుండి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మనకు ప్రీతిగా ఇచ్చిన ఈ గుడు మనం నంబూదిరి కూడా అని పేరు దీనికి. నంబూదిరి వాళ్ళ తల్లి అంటే భగవత్పాదాచార్య శంకరాచార్య వాళ్ళ తల్లి ఆర్యాంబ వాడిన ఒక ఛత్రం అని మనం భావిస్తాం. మహాస్వాముల వారు అధ్యయనానికి చాలా మహత్వం ఇచ్చేవారు. దానికోసం ఇక్కడ భగవద్గీత మీరు చూడవచ్చు. ఈ భగవద్గీత 18 అధ్యాయాలు విశేషమైన రూపంలో దీన్ని నిర్మాణం చేశారు. భగవద్గీత అదే మాదిరి ఇక్కడ యోగ సూత్రం. ఇది 4 వేదాలు ఒకే తావుగా. నాలుగు వేదాలు అర్థంతో, తెలుగులో అర్థంతో ఈ మధ్యలో ఒక భక్తులు మనకు సమర్పించారు. పరమ పూజ్య మహాస్వాముల పేరుతోనే ఒక పిరమిడల్ షేప్లో ఎట్లా ఈజిప్ట్లో ఉండే 8 వండర్స్లో అదే ఆకారంలో అదే ప్రపోర్షన్ రేషియోలో చేసిన ఒక హాస్పిటల్ ఉంది. శ్రీ శివరత్నపురి టెంపుల్ ఆఫ్ హెల్త్ అని. విశేషమైన ఒక ఆర్కిటెక్చరల్ బ్యూటీ, అది కూడా చూస్తాం. కైలాసాశ్రమానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో అనేక శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నీ ఆధ్యాత్మిక పురోగతి, విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తాయి. ఈ 2 రాష్ట్రాలలో 25కు పైగా శాఖలు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. భక్తి, జ్ఞాన మార్గాల్ని సేవా సంవిధానంతో సమ్మిళితం చేస్తూ ఆధ్యాత్మిక పురోగతి కోసం కైలాసాశ్రమం నిరంతరం పాటుపడుతోంది. ఆశ్రమం పక్కన రాజేశ్వరి విద్యాశాల అనే పేరుతో 1965 నుంచి కన్నడ మాధ్యమ పాఠశాలను నిర్వహిస్తున్నారు. 2015 సంవత్సరంలో ఈ పాఠశాల స్వర్ణ జయంతిని జరుపుకుంది. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న సుమారు 1300 మంది పేద విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక వికాసానికి అనేక కార్యక్రమాలను ఆశ్రమం నిర్వహిస్తోంది. శ్రీ తిరుచి స్వామివారు వైద్య, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టిని సారించేవారు. ఆరోగ్యమే అసలైన సౌభాగ్యమని అందరికీ ఉపదేశించేవారు. అందుకనుగుణంగా అన్ని సౌకర్యాలు, వైద్య సదుపాయాలతో కూడిన ఆధ్యాత్మిక ఆసుపత్రిని స్థాపించారు. పిరమిడ్ ఆకారంలో అధునాతనమైన వైద్యాలయంగా ఇది ఆకృతి దాల్చింది. ఇక్కడ అంకిత భావంతో కూడిన సిబ్బంది నిరంతరం రోగులకు వైద్య ఆరోగ్య సేవల్ని అందిస్తూ ఉంటారు.
శారదా విద్యాశాల పేరుతో గౌరిబిదనూరు తాలూకాలో గుండ్లకోతూరు గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసి ఆశ్రమం విజయవంతంగా నిర్వహిస్తోంది. శ్రీ జ్ఞానాక్షి విద్యానికేతన్ పాఠశాల బెంగళూరులోని విద్యాసంస్థలలో పేరెన్నికగన్నది. ఎంతో ఆకర్షణీయంగా, భారీ కట్టడంగా, సకల సదుపాయాలతో ఈ పాఠశాల విద్యాదానానికి నిరంతరం పునరంకితమవుతోంది. విద్య అనేది కేవలం ఉద్యోగ ఉపాధి కోసం ఉపకరించే మాధ్యమం కాదు. విద్య అంటే సర్వతోముఖాభివృద్ధి. విద్య ద్వారా ప్రతి వ్యక్తి మానవీయ విలువల్ని అందుకోవాలి అంటారు జయేంద్రపురి స్వామి. వేద విద్యే సమస్త విద్యలకు ఆధారం అని తిరుచ్చిస్వామి పేర్కొనేవారు. చతుర్వేదాలు అనే మూల స్తంభాలపై భారతీయ సనాతన ధర్మం అనే సౌధం నిర్మితమైందని, ఆ సౌధమే మన ధర్మానికి కేంద్ర బిందువని తిరుచ్చిస్వామి చెబుతుండేవారు. వారి పరంపరను జయేంద్రపురి స్వామి కొనసాగిస్తున్నారు. సంప్రదాయ విద్యల్ని విద్యార్థులకు నేర్పించడం ద్వారా మనదైన ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవచ్చు అని తిరుచ్చిస్వామి పేర్కొన్నారు. అందులో భాగంగా 1976 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి సంస్కృత వేదాగమ మహాపాఠశాలను నెలకొల్పి వేద విద్యకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అభిరుచిగల విద్యార్థులకు ఇక్కడ సంప్రదాయానుసారంగా అర్చనా విధానం, వేదం, స్మార్తం, ఆగమ శాస్త్రాలలో విద్యార్థులకు తర్ఫీదును ఇస్తారు. పరమపూజ్యుల మహాస్వాములు శ్రీ కైలాసాశ్రమ మహాసంస్థానం స్థాపించి ఇక్కడ అద్భుతమైన జ్ఞాన పరంపర, భక్తి పరంపర పెరగాలని కైలాసాశ్రమ మహాసంస్థానం స్థాపించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఎన్నో సాధకులు, ఎన్నో మా గృహస్థాశ్రమంలో ఉండే కుటుంబం నడిపించేవాళ్ళు, ఎన్నో లీడర్స్, నాయకులు, వాళ్ళందరూ నిదానం, వాళ్ళకు ఈ భాష తెలీదు, కన్నడ భాష తెలీదు. ఇక్కడ వచ్చినప్పుడు తెలుగు తెలుసు, తమిళ్ తెలుసు. అయినా వాళ్ళ దృష్టితోనే ఎన్నో జనాలకు ఒక మాట కూడా చెప్పక చేయి చూపిస్తే అది హస్త అనుగ్రహం, దృష్టితో దృష్టి అనుగ్రహం, స్పర్శం చేసి వదిలితే స్పర్శానుగ్రహం, ఈ మూడు రూపంగా అనుగ్రహం చేసి అందరికీ వాళ్ళు మార్గదర్శనం చేశారు. ఈ రోజు వరకు మీరు చూడొచ్చు, ఇడీ భూమండలంలో, అంటే కేవలం భారతం మాత్రం కాదు, కర్ణాటక మాత్రం కాదు, ఎక్కడ పోయినా మీరు తిరుచి స్వాములు అని చెప్తే రాజరాజేశ్వరి నగరం వాళ్ళు గుర్తుపెడతారు, రాజరాజేశ్వరి దేవిని గుర్తుపెడతారు. అలాంటి ఇక్కడ వేద పాఠశాల ఉంది, గౌశాల ఉంది, వంటశాలలో విశేషమైన అన్నదానం నడుస్తూనే ఉంటుంది. అలాంటి అన్నదానము, వస్త్రదానము, జ్ఞానదానము, భక్తిదానము, మార్గదర్శనము, కుటుంబం నడిపించడానికి మార్గదర్శనము. అది కాక మనం బిజినెస్ నడిపిస్తూ ఉంటే ఆ బిజినెస్ ఎట్టు బాగా జరగాలని వాళ్ళు చెప్పిన మంత్రము, వాళ్ళు చెప్పిన పద్ధతి అనుసరిస్తే దానికూ అనుకూలం అవుతుంది, ఆరోగ్యం బాగా అవుతుంది. అలాంటి ఎన్నో విశేష మాటలన్నీ పరమ పూజ్య గురువులు ఈ వచ్చిన జనాలకు ఇచ్చారు. ఆశ్రమం, ఆలయాలన్నీ జంటగా నిర్వహిస్తూ వైదిక, ఆగమ, ఆధ్యాత్మిక సంస్కృతుల్ని పురోగమింపచేస్తోన్న అరుదైన సన్నిధి కైలాసాశ్రమం. తిరుచిస్వామి ప్రేరణ, జయేంద్రపురి స్వామి కర్తవ్య దీక్ష, శిష్యులు, భక్తుల సహకారంతో ఈ ఆశ్రమం దినదిన ప్రవర్ధమానమవుతోంది. అద్భుతమైన కట్టడాలతో విద్య, వైద్యం, ఆరోగ్యం, వేద విద్య, సత్సంగం, గోశాలల నిర్వహణ ఇలా బహుముఖీనంగా ఆశ్రమం విస్తరిల్లింది. మనదైన సంస్కృతిలో వైవిధ్యాన్ని, విభిన్నత్వాన్ని లోకానికి చాటి చెప్పడానికి ఈ ఆశ్రమం అద్భుత మాధ్యమంగా ఉపకరిస్తోంది. భౌగోళిక, జాతి, భాష, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా మనదైన భారతీయ చింతనా మార్గాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలన్నదే ఈ ఆశ్రమ లక్ష్యం. వసుధైక కుటుంబం, విశ్వమంతా ఒకే కుటుంబం అనే విశాల దృక్పథాన్ని ప్రచారం చేస్తూ ఈశ్వర చైతన్యాన్ని సర్వే సర్వత్రా దర్శించాలనే భావాన్ని కైలాసాశ్రమం పెంపొందింపచేస్తోంది. తిరుచిస్వామి సంకల్పం, జయేంద్రపురి స్వామి ఆచరణ, ఈ రెండూ సమ్మిళితమై కైలాసాశ్రమం ఆధ్యాత్మిక, ధార్మిక ప్రస్థానంలో తనదైన శైలిలో ముందుకు, మరింత మున్ముందుకు పురోగమిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.